Hi everyone, welcome back to Beauty and Bliss with Priya. ఎలా ఉన్నారు అందరూ? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. ఈరోజు వీడియోలో నేను 30s దాటిన తర్వాత నా స్కిన్ కేర్ రొటీన్ని షేర్ చేస్తాను. ఇందులో నేను ఏ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానో, ఎందుకు యూజ్ చేస్తున్నానో కూడా చూపిస్తాను. సో దట్ మీకు కనుక సిమిలర్ స్కిన్ కన్సర్న్స్ ఉంటే నేను యూజ్ చేసే ప్రోడక్ట్స్ మీకు కూడా హెల్ప్ అవుతాయి. బట్ వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెల్కమ్ టు బ్యూటీ అండ్ బ్లిస్ విత్ ప్రియా. ఈ ఛానల్లో మనం మేకప్, స్కిన్ కేర్, బ్యూటీ, లైఫ్ స్టైల్ ఇలా చాలా విషయాల గురించి డిస్కస్ చేస్తాము. వాటిలో మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఛానల్కి డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. మీకు హెల్ప్ఫుల్ అనిపించిన వీడియోకి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఫస్ట్ మార్నింగ్ స్కిన్ కేర్తో స్టార్ట్ చేద్దాము. సో మార్నింగ్ వచ్చి నేను చాలా ఇయర్స్ నుంచి ఇది సెటాఫిల్ జెంటిల్ స్కిన్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. నాకు డ్రై స్కిన్ ఉంది, సో అందుకని జెంటిల్ స్కిన్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళకి ఆయిలీ వర్షన్ కూడా ఉంది సెటాఫిల్లో. ఇది ఎక్కువ లేదర్ ఇవ్వదు, బట్ స్టిల్ చాలా జెంటిల్గా ఉంటుంది స్కిన్ మీద. ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే నేను రికమెండ్ చేయను, ఎందుకంటే ఇది డర్ట్ అంత ఎక్కువ రిమూవ్ చేయడానికి హెల్ప్ చేయదు. జస్ట్ ఏంటంటే ఒక రిఫ్రెషింగ్ ఫీలింగ్ లాగా ఉంటుందన్నమాట. సో మార్నింగ్ మనం ఫేస్ అంత ఎక్కువ వాష్ చేయకపోయినా పర్వాలేదు, బికాజ్ నైట్ టైం స్కిన్ కేర్ చేసుకుని పడుకుంటాం, ఎక్కడికి వెళ్ళాం కాబట్టి. సో ఇట్లాంటి జెంటిల్ స్కిన్ క్లెన్జర్స్ అయితే సరిపోతాయి. సో స్కిన్ క్లెన్స్ అయిన తర్వాత మార్నింగ్ నేను కంపల్సరీ ఈ మధ్య సిరమ్స్ యూజ్ చేస్తున్నాను. నాకు ఇక్కడ మెలాజ్మా లాగా వచ్చింది, అంటే డార్క్ ప్యాచెస్ లాగా వచ్చాయి. సో దాన్ని ట్రీట్ చేయడం కోసం నేను సిరమ్స్ యూజ్ చేస్తున్నాను. ఇంతకుముందు వైటమిన్ సి సిరమ్ యూజ్ చేసేదాన్ని, బట్ ఇప్పుడు మెలాజ్మా కోసం ఇది ట్రానెక్సామిక్ 3% అనమాట. సో నేను ఇంతకుముందు చాలా రోజులు యూజ్ చేశాను ఇది ట్రానెక్సామిక్ 3%, కానీ రీసెంట్ డేస్లో ఇది ఆపేసి ఇంకొక కొత్త సీరమ్ని స్టార్ట్ చేశాను. ఇదేంటంటే ఆల్ఫార్బ్యూటిన్ 2%. సో ఆల్ఫార్బ్యూటిన్ 2% ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది మెలాజ్మా కానీ హైపర్ పిగ్మెంటేషన్ కానీ తగ్గించడానికి. బట్ ఏంటంటే ఇది మన ఫేస్ అంతా యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎక్కడైతే డార్క్ ప్యాచెస్ కానీ డార్క్ స్పాట్స్ కానీ ఉంటాయో దాని మీద యూజ్ చేస్తే సరిపోతుంది. బట్ ప్రెగ్నెంట్ లేడీస్ అయితే ఆల్ఫార్బ్యూటిన్ సీరమ్స్ కానీ క్రీమ్స్ కానీ యూజ్ చేయకూడదు, అది ప్రెగ్నెన్సీలో సేఫ్ కాదు. సో ఇది అయిపోయిన తర్వాత యూజువల్లీ ఒక్కొక్క రోజు మాయిశ్చరైజర్ అప్లై చేసి దాని మీద సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను, లేదు అంటే మాయిశ్చరైజర్ స్కిప్ చేసి సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. నేను రీసెంట్ డేస్లో యూజ్ చేసిన సన్ స్క్రీన్స్లో నాకు బాగా నచ్చిన సన్ స్క్రీన్ ఏంటి అంటే, ఇది చాలా పాపులర్ అయింది, మీరు చాలా చోట్ల చూసే ఉంటారు, బ్యూటీ ఆఫ్ జోసాన్ నుంచి. ఇది SPF 50 సన్ స్క్రీన్ అనమాట, డ్రై స్కిన్ ఉన్న వాళ్ళకి. రీసెంట్గా నేను యూస్రిన్ అనే బ్రాండ్ నుంచి SPF 50 పిగ్మెంట్ కంట్రోల్ సన్ స్క్రీన్ యూజ్ చేస్తున్నాను. సో నేను ప్రెజెంట్లీ యూజ్ చేసేది ఏంటంటే ఇది కానీ ఈ రెండు నేను ఇంట్లో ఉన్నప్పుడు యూజ్ చేస్తాను. బయటకు వెళ్ళినప్పుడు మినిమలిస్ట్ వాళ్ళది SPF 60 సన్ స్క్రీన్ ఉంది. సో నేను బయటకు వెళ్ళినప్పుడు మాత్రం ఆ సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సో సన్ స్క్రీన్ అయితే కంపల్సరీ యూజ్ చేయాలి. ఇంట్లో ఉన్నా కూడా మాకు ఇంట్లో పెద్ద విండోస్ ఉంటాయి, సో సన్లైట్ బాగా వస్తుంది. సో నేను ఇంట్లో సన్ స్క్రీన్ యూజ్ చేస్తాను. సన్ స్క్రీన్ యూజ్ చేసినా కానీ కుక్ చేసేటప్పుడు మాత్రం ఐ ట్రై టు వేర్ స్కార్ఫ్, బికాజ్ ఆ హీట్కి తర్వాత డైరెక్ట్ సన్లైట్ UV ఎక్స్పోజర్కి ఈ మెలాజ్మా లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతాయి. సో అందుకే నేను అట్లా కేర్ తీసుకుంటాను. సో నైట్ వచ్చేసరికి ఫేస్ వాష్ చేసుకోవాలి కదా, సో నేను డబుల్ క్లెన్స్ చేస్తాను అనమాట. మేకప్ వేసుకునే డేస్ అయితే నేను కంపల్సరీ డబుల్ క్లెన్స్ చేస్తాను. మేకప్ వేసుకోకపోయినా ఒకసారి నాకు స్కిన్ బాగా కంజెస్టెడ్గా అనిపించింది అని అనిపిస్తే, ఎక్కువ బ్లాక్ హెడ్స్ ఎక్కువైపోతున్నాయి అని అనిపిస్తే కూడా డబుల్ క్లెన్స్ చేస్తాను. సో డబుల్ క్లెన్స్ కోసం నేను రీసెంట్లీ ఇది అనువా అనే బ్రాండ్ నుంచి, ఇది కూడా కొరియన్ బ్రాండే అనమాట. సో ఇది హార్ట్లీ పోర్ కంట్రోల్ క్లెన్జింగ్ ఆయిల్. సో డబుల్ క్లెన్స్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో మనం బయట నుంచి తిరిగి వచ్చినప్పుడు మన పోర్స్లో సెటిల్ అయిన డస్ట్ కానీ సీబమ్ కానీ ఆ పొల్యూషన్ కానీ ఇదంతా ఉంటుంది కదా, సో దాన్ని క్లెన్స్ చేయడం కోసం డబుల్ క్లెన్సింగ్ చాలా హెల్ప్ అవుతుంది. సో నేనైతే డెఫినెట్గా డబుల్ క్లెన్సింగ్ చేసుకోమని సజెస్ట్ చేస్తాను. నేను యూజ్ చేసిన ప్రోడక్ట్ అవసరం లేదు, మార్కెట్లో చాలా క్లెన్జింగ్ బామ్స్ అండ్ క్లెన్జింగ్ ఆయిల్స్ చాలా ఉన్నాయి. అంటే మనకి లోషన్ ఫామ్ ఇలా ఆయిల్ లాగా వస్తుంది, లేదంటే క్రీమ్ లాగా కూడా ఉంటుంది, క్లెన్జింగ్ బామ్స్ ఉంటాయి. సో ఏదైనా కానీ మీ బడ్జెట్లో మీరు పర్చేస్ చేసుకుని యూజ్ చేసుకోండి. ఆయిల్ క్లెన్స్ తర్వాత నేను ఫేస్ వాష్ కోసం అయితే ఇది బయోడర్మా నుంచి ఇది యూజ్ చేస్తున్నాను. ఇది డర్మటాలజిస్ట్ రికమెండ్ చేస్తే యూజ్ చేశాను. ఇదే అవసరం లేదు, మీ స్కిన్కి ఏదైతే సెట్ అవుతుందో ఆ క్లెన్జర్ అయితే యూజ్ చేయొచ్చు. సో ఆఫ్టర్ 30 ఏమవుతుందంటే నాకు ఇప్పుడు మెలాజ్మా వచ్చింది కదా, సో ఇట్లాగే ఆఫ్టర్ 30 చాలా మందికి మెలాజ్మా లాంటి కంప్లైంట్స్ కనిపిస్తూ ఉంటాయి. సో మీ కనుక కంప్లైంట్స్ ఉంటే మార్నింగ్ నేను చెప్పినట్టు ఆల్ఫాబ్యూటిన్ కానీ లేదంటే ట్రానెక్సామిక్ కానీ ఇట్లాంటివి యూజ్ చేయొచ్చు. వైటమిన్ సి సిరమ్స్ యూజ్ చేయొచ్చు, కానీ వైటమిన్ సి సిరమ్స్ డెఫినెట్గా హైపర్ పిగ్మెంటేషన్కి అంత హెల్ప్ అవ్వవు.
సో మీకు కనుక స్కిన్ గ్లోయిగా ఉండాలి, స్కిన్లో గ్లో రావాలి, ఓవరాల్ స్కిన్ మీకు ఈవెంట్ కనుక కావాలి అంటే వైటమిన్ సి సిరం కానీ, నియాసినమైడ్ కానీ ఇట్లాంటివి యూజ్ చేసుకోవచ్చు మీ స్కిన్ కన్సర్న్ బట్టి. సో నాకు మెలాస్మా లాంటి ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి నేను ఆల్ఫా బ్యూటిన్ అండ్ ట్రాన్ఎగ్జామిక్ యాసిడ్ ఇందాక చూపించిన యూజ్ చేస్తున్నాను. సో నైట్ టైం వచ్చేసరికి గ్లైకాలిక్ యాసిడ్ అండ్ కెమికల్ ఎక్స్ఫోలియేషన్ అయితే చేస్తాను నేను. సో ఇది లారియల్ నుంచి, ఇది నేను రీసెంట్గా ట్రై చేశాను. ఇందులో మనకి 8% గ్లైకాలిక్ యాసిడ్తో పాటు నియాసినమైడ్ కూడా ఉంది. సో ఇదేంటంటే మనకి ఎక్స్ఫోలియేట్ చేస్తుంది స్కిన్ని, యాజ్ వెల్ యాజ్ మనకు ఉన్న హైపర్ పిగ్మెంటేషన్ కానీ, తర్వాత లార్జ్ పోర్స్ కానీ, మనకున్న వైట్ హెడ్ ప్రాబ్లమ్స్ కానీ, పింపుల్స్ కానీ, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తగ్గించడానికి కెమికల్ ఎక్స్ఫోలియేషన్ హెల్ప్ అవుతుంది. సో నేను వచ్చేసరికి ఎవ్రీ ఆల్టర్నేట్ డే యూజ్ చేస్తాను, లేదంటే ఎవ్రీ 2 డేస్కి ఒకసారి యూజ్ చేస్తాను. సో ఇది యూజ్ చేయని రోజున నేను ఏం యూజ్ చేశానంటే, ఇది నేను రీసెంట్గా పర్చేస్ చేశాను, రీడిల్ షార్ట్ 100 అనమాట. సో నేను ఆల్రెడీ నాది ప్రీవియస్ కొరియన్ స్కిన్ కేర్ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ ప్రోడక్ట్ గురించి. ఇందులో మనకి మైక్రో నీడిల్స్ లాగా ఉంటాయి. సో మైక్రో నీడిల్స్ ఏంటంటే మన స్కిన్ని పెనెట్రేట్ అయ్యి ఇందులో ఉన్న ఏదైతే మనకి సీకా అండ్ కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, ఎసెన్స్ ఏదైతే ఉంటుందో అది స్కిన్లోకి డీప్గా పెనిట్రేట్ అయ్యేటట్టు చేస్తాయి. ఇది మాత్రమే కాదు, దీని తర్వాత మీరు ఏదైనా ప్రోడక్ట్ రాసుకున్నా కూడా అది మనకి స్కిన్లో డీప్గా పెనిట్రేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. సో రీడిల్ షార్ట్ 100 తర్వాత నేను ఒక క్రీమ్ యూజ్ చేస్తాను. అదేంటి అంటే, నేను ఆల్రెడీ చెప్పాను డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ఈ ప్రోడక్ట్ యూజ్ చేయకూడదు అని చెప్పి. ఇది ట్రెటినాయిన్ క్రీమ్, ట్రెటినాయిన్ 0.05% యూజ్ చేస్తాను నేను. సో రీడిల్ షార్ట్ ఏం చేస్తుందంటే, ఈ ప్రోడక్ట్లో మైక్రో నీడిల్స్ ఉంటాయి కదా, మన స్కిన్కి చిన్న చిన్న పంక్చర్స్ లాగా చేస్తుంది. సో నేను యూజ్ చేసే ట్రెటినాయిన్ క్రీమ్ ఏంటంటే ఇంకా స్కిన్లోకి డీప్గా పెనిట్రేట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. ఇంకొక విషయం, మీరు ట్రెటినాయిన్ యూజ్ చేయలేకపోతే, బికాజ్ మీకు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేదు అన్న, లేదంటే మీకు డాక్టర్ని కలవడానికి కుదరక, లేదా మీరు ట్రెటినాయిన్ ఫ్యూచర్లో యూజ్ చేయాలనుకుని రెటినాల్ సిరంతో స్టార్ట్ చేయాలన్నా కానీ, ఫస్ట్ ఇట్లాంటి మైక్రో నీడిల్ ప్రోడక్ట్స్ యూజ్ చేసి రెటినాల్ యూజ్ చేయకండి, ఎందుకంటే చాలా ఇరిటేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, రెటినాల్ సిరం మీ స్కిన్కి అలవాటు అవ్వనివ్వండి. అలవాటు అయిన తర్వాత మీకు కనుక కావాలి అనుకుంటే ఇట్లా మైక్రో నీడిల్ సిరం ఏదైనా మీరు తీసుకోవచ్చు. మనకి ఇండియాలో డర్మాకో వాళ్ళది కూడా అవైలబుల్గా ఉంది, సిమిలర్ కైండ్ ఆఫ్ సిరం అనమాట. సో దీనివల్ల మనకి ఏం హెల్ప్ అవుతుంది అంటే, నేను పర్సనల్గా ఏం అబ్జర్వ్ చేశానంటే, రీడిల్ షార్ట్ 100 యూజ్ చేసిన తర్వాత నేను మాయిశ్చరైజర్ కానీ ట్రెటినాయిన్ క్రీమ్ కానీ యూజ్ చేసినప్పుడు నా స్కిన్ ఇంకా గ్లోయిగా అనిపించింది, ఇంకా మాయిశ్చరైజింగ్గా, ఇంకా హైడ్రేటింగ్గా అనిపించింది. ఇది యూజ్ చేయకుండా నేను మాయిశ్చరైజర్ యూజ్ చేసిన దానికి, యూజ్ చేసిన తర్వాత యూజ్ చేసిన దానికి నాకైతే చాలా డిఫరెన్స్ కనిపించింది. సో ఈ ప్రోడక్ట్ అయితే చాలా బాగుందనే చెప్పాలి. సో నేను ట్రెటినాయిన్ కానీ ఇవి కానీ యూజ్ చేసినప్పుడు ఈ రెండు అయితే నెక్ మీద యూజ్ చేస్తా, కానీ గ్లైకాలిక్ యాసిడ్ లాంటి ఎక్స్ఫోలియేటర్స్ మాత్రం నేను నెక్ మీద యూజ్ చేయను. సో గ్లైకాలిక్ యాసిడ్ నేను ఫేస్ మీద అప్లై చేసినప్పుడు నా నెక్కి ఏం అప్లై చేస్తానంటే, ఇది వచ్చేసి లనేష్ నుంచి క్రీమ్ స్కిన్ రిపేర్ యూజ్ చేస్తాను. సో ఇదేంటంటే నెక్కి ఇంకొంచెం హైడ్రేటింగ్గా, మాయిశ్చరైజింగ్గా అనిపిస్తుంది. ఇదంతా అయిపోయిన తర్వాత ఆబ్వియస్లీ మార్నింగ్ యూజ్ చేసిన మాయిశ్చరైజర్ని నైట్ టైం కూడా యూజ్ చేస్తాను. అండ్ నేను ఇంకొకటి ప్రోడక్ట్ మిస్ అయ్యాను యాక్చువల్లీ. సో నేను మార్నింగ్ ఆల్ఫా బ్యూటిన్ యూజ్ చేస్తానని చెప్పాను కదా, ఆల్ఫా బ్యూటిన్ యూజ్ చేసిన తర్వాత మాయిశ్చరైజర్ సన్ స్క్రీన్కి ముందు నేను ఈ ప్రోడక్ట్ కూడా యూజ్ చేస్తాను. ఇది వచ్చేసి కోజారెక్స్ నుంచి 6 పెప్టైడ్ స్కిన్ బూస్టర్ అనమాట. ఇది కూడా మనకి స్కిన్ రిపేర్ చేయడానికి, రింకిల్స్ కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాటిని తగ్గించడానికి, స్కిన్కి ఒక గ్లో అండ్ యూత్ఫుల్ లుక్ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు నేను చూపించినవన్నీ కూడా పిగ్మెంటేషన్కి కానీ, యాంటీ ఏజింగ్, రింకిల్స్ వీటిని టార్గెట్ చేసే ప్రోడక్ట్స్ ఏ ఉంటాయి. ఎందుకంటే ఆఫ్టర్ 30 మంత్లో చాలామంది సన్ స్పాట్స్ అండ్ పిగ్మెంటేషన్ చూస్తారు. ఎందుకంటే ఇన్ని రోజులు మనం సన్ స్క్రీన్ యూజ్ చేయకుండా సన్కి ఎక్స్పోజ్ అయ్యి మన స్కిన్ మీద సన్ స్పాట్స్ కానీ, డార్క్ స్పాట్స్ కానీ ఇట్లాంటివన్నీ కనిపిస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఆబ్వియస్. చాలామంది ఆ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ డెలివరీ ఇట్లాంటి టైంలో. సో అందుకని పిగ్మెంటేషన్ అండ్ ఆల్సో రింకిల్స్ యాంటీ ఏజింగ్ క్రీమ్ ఎందుకు అని అంటే, 30s తర్వాత మనకి స్కిన్లో ఎలాస్టిసిటీ తగ్గిపోతుంది అండ్ ఆల్సో స్కిన్కి కొలాజన్ కూడా తగ్గిపోతుంది. సో ఎలాస్టిసిటీ అండ్ కొలాజన్ తగ్గిపోతే మన స్కిన్లో ఇంతకు ముందున్న ఫుల్లర్నెస్ కానీ, లేదంటే ఆ యూత్ఫుల్ లుక్ కానీ అవన్నీ కూడా తగ్గిపోతాయి. సో వాటిని టార్గెట్ చేస్తూ మనం ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే తర్వాత మనకి చాలా బెనిఫిట్ అవుతుంది. సో మీకు కూడా సిమిలర్ ప్రాబ్లమ్స్ ఉంటే మీరు కూడా పెప్టైడ్స్ ఉన్న సిరమ్స్ని యూజ్ చేయండి. తర్వాత ఆల్ఫా బ్యూటిన్ కానీ, ట్రాన్ఎగ్జామిక్ కానీ, లేదంటే యాజ్లైక్ యాసిడ్ కానీ ఇట్లాంటి ప్రోడక్ట్స్ ఉన్నాయి, చాలా
చాలా దొరుకుతున్నాయి మనకి. సో మీరు అవి యూజ్ చేయొచ్చు. గ్లైకాలిక్ యాసిడ్ లాంటి కెమికల్ ఎక్స్ఫోలియేటర్స్ని, రెటినాల్ సిరమ్స్ని కూడా మీరు ఇంక్లూడ్ చేసుకుంటే స్కిన్కి చాలా హెల్ప్ అవుతుంది. సో దిస్ ఈజ్ టుడేస్ వీడియో. ఐ హోప్ ఇందులో నేను మీకు చెప్పిన ప్రోడక్ట్స్ అండ్ ఇన్ఫర్మేషన్ హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీకు కనుక ఏదైనా ప్రోడక్ట్ రికమెండేషన్స్ కావాలన్నా, లేదంటే స్కిన్ కేర్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి, నేను డెఫినెట్గా రిప్లై ఇస్తాను. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుంటాం.